ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రపంచ ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భారీ రథాలపై గడించ ఆలయానికి ఊరేగి మహోత్సవం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూసే సమయం రానే వచ్చింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జగన్నాథుని రథచక్రాలు కదలనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే హిందూ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పూరి జగన్నాథ రథయాత్ర ఒకటి. ప్రతి ఏడాది ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారు. జగన్నాథుడు, అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి ఈ రథాలపై ఆలయం నుంచి గుడించా ఆలయానికి ఊరేగి ఈ యాత్ర భక్తి, మానవత్వం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు. ప్రతి ఏడాది పూరి జగన్నాథ యాత్ర ఆషాఢ మాసం 2వ రోజు అనగా శుక్లపక్షమి విధియ రోజు ప్రారంభమవుతోంది. జగన్నాథ ఆలయం నుంచి స్వామివారికి బలరాముడు, వారి సోదరి సుభద్రకు 3 రథాలను సిద్ధం చేస్తారు. ఈ 3 రథాలను వేరువేరు పేర్లతో పిలుస్తారు. జగన్నాథుడి రథాన్ని గరుడధ్వజ లేదా నందిఘోష అని పిలుస్తారు. బలరాముడి రథాన్ని తాళధ్వజ అని, సుభద్రాదేవి రథాన్ని పద్మరథం లేదా దర్పదాలనని అంటారు. జగన్నాథుడి నందిఘోష్ రథం 16 చక్రాలతో సుమారు 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. బలభద్రుడి తలధ్వజ రథం ఆకుపచ్చ, ఎరుపు రంగుల అలంకరణతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక సుభద్రాదేవి పద్మరథం 12 చక్రాలతో నలుపు, ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించబడుతోంది. ఈ యాత్రకు భారీ ఏర్పాట్లు చేసింది ఒడిశా సర్కార్. Ayo.